నమస్తే. మనతో పాటు ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్మన్ కల్వ శ్వేత గారు ఉన్నారు. మాట్లాడదాం. మేడం చెప్పండి, కొత్త ప్రభాకర్ గారు కొన్ని కమెంట్ చేశారు కాంగ్రెస్ పార్టీ పైన. ఇటు ఎమ్మెల్యేలను కొనడానికి రియల్టర్లు కావచ్చు వాళ్ళందరూ రెడీగా ఉన్నారు. అవసరమైతే మేము పైసలు కూడా ఇస్తామని చెప్పారు. అంటే కాంగ్రెస్ పార్టీ గతంలో వచ్చినాయి, కొన్ని ఆగిపోయినాయి, మళ్ళీ కంటిన్యూ అవుతున్నాయి. ఎందుకు? అరిగిపోయిన గ్రామ్ ఫోన్ రికార్డ్ లాగా పొద్దున్న లేసి ఇది ఒక లొల్లే అయింది. ఆ ప్రభాకర్‌ని హైలైట్ చేయడం ఏందో నాకు అర్థమైతలేదు. మీడియా వాళ్ళకి ఒకటే చెప్తున్నా. అలాంటి పిచ్చి కూతలు కూసినటువంటి ప్రభాకర్ రెడ్డి ఆయన మాటలు కావు. ఆయన వెనకాల కేసీఆర్ మాట్లాడిచ్చినటువంటి మాటలవి. ఎందుకంటే ఆయన స్వతహాగా ఎలాంటి వ్యక్తి అనేది పక్కన పెడితే 4, 5 రోజుల క్రితమే ముఖ్యమంత్రి గారి పాలన బాగుందని ఇచ్చినటువంటి స్టేట్మెంట్‌ని ఇది కంపేర్ చేసి చూస్తే వెనకాల నుంచి ఎవరో ప్రోద్బలం గట్టిగా చేసి దీన్ని అనిపించి కేసీఆర్ అనిండొచ్చు. 100% నువ్వు ఆడబోయి అట్లా ఎట్లా మాట్లాడతావు? నువ్వు నా మనిషివి, లేకపోతే నీ సంగతి చెప్తా అనిండొచ్చు. భయంతోని బయటకొచ్చి ఏం మాట్లాడాలనో తెలవక ఏదో ఒకటి మాట్లాడిండు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రభాకర్ రెడ్డి మీద కేసు బుక్ చేయమని నేను డిమాండ్ చేస్తున్నా. అంటే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు కావచ్చు, అంటే ఇప్పుడు కొనడానికి కొనేయండి అని చెప్పి, అంటే అంతా కొనొస్తే అమ్ముడు పోయే ఎమ్మెల్యేలు అంగళ్ళ సరుకు అనుకున్నారా ఏంది మా ఎమ్మెల్యేలు? అంగళ్ళ సరుకు అనుకున్నారా? ప్రభుత్వం ఉన్నది ఇక్కడ. కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నది. గతంలో చేసినటువంటి డ్రామాలు మళ్ళా చేస్తామంటే ఒక్కసారైతే నమ్ముతారు, ఒక్కసారైతే మోసపోతారు ఎవరైనా. మళ్ళా మోసం చేయాలి, మళ్ళా నమ్మించాలి అని అంటే ఆల్రెడీ నీకు 100 ఫీట్ల గోతు దువ్వి పాతి పెట్టిండ్రు ప్రజలు. ఎమ్మెల్యేలు మీ దగ్గర నుంచి 10 మంది వచ్చినోళ్ళు. మీ దగ్గర నుంచి ఉన్నోళ్ళు పోకుంటే కాపాడుకునే పరిస్థితి నీది. ఇప్పుడు కాపాడుకునేడానికి ప్రయత్నం చేసి అంటే ఎమ్మెల్యేలో 10 మంది బయటికి వెళ్ళిపోతామని గిట్ట లొలి చేస్తుర్రేమో వాళ్ళకు అంటే మెప్పించుకోవడం కోసము అరే ఎవరు పోకుండా అందరిని మనమే కొంటున్నాం అని చెప్పే ప్రయత్నంలో కేసీఆర్ ప్రభాకర్ రెడ్డితోని మాట్లాడిచ్చిండేమో అనుకుంటున్నా. ఎందుకంటే మూలకున్న ప్రభాకర్ రెడ్డి గబుక్కున వచ్చి ఎందుకు మాట్లాడిండు అనేది అందరికీ ఉన్నటువంటి డౌటే కదా అది. ఇంకెవరన్నా పాడి కౌశిక్ రెడ్డో లేకపోతే ఇంకెవరో 2, 3 ఉన్నారు కదా పనికి మాలిన ఎమ్మెల్యేలు అందరూ. ఆ ఎమ్మెల్యేలు అందరిలోకెళ్ళి ఎవరన్నా ఒకళ్ళు మాట్లాడింటే ఓ లెక్క వస్తుండే. ఈయన ఏమి మాట్లాడనోడు గబుక్కున ఉండొచ్చు. కేసీఆర్ బినామీ ఉండొచ్చు, కేసీఆర్ ఇంకేమన్నా ఉండొచ్చు. బట్ అది అంతర్గతంగా ఏమన్నా ఉండొచ్చు. కానీ బహిర్గతంగా వచ్చి ఈ విధంగా ముఖ్యమంత్రిని పొగిడినాక 2-3 రోజులకి ప్రభుత్వ పాలన బాగలేదు, రియల్ ఎస్టేట్ వాళ్ళు, బిజినెస్ వాళ్ళు వచ్చి చాలా మంది వెంచర్లు చేసే వాళ్ళు అందరూ వచ్చి ఎమ్మెల్యేని కొనడానికి ఏమన్నా మార్కెట్లో సంతల బర్లా లేకపోతే ఏమనుకుంటున్నావు? ఇప్పుడు ఇది ఉన్నటువంటి 75 మంది ఎమ్మెల్యేలు ఏం మాట్లాడుకుంటారు? ఏమనుకుంటారు అంటే మమ్మల్ని కొనేటంత దమ్ము ధైర్యం వచ్చిందా ఈడికి అని అలా తిట్టుకుంటారు. ఎవడరా అమ్ముడు పోయేటోడు, ఎవడరా కొనేటోడు అనుకుంటారు. గవర్నమెంట్లు ఉన్నదాన్ని విడిచిపెట్టేసి ఈ పాలిచ్చే బర్రెని విడిచిపెట్టేసి తన్నిన దున్నపోతు దగ్గర పోయినట్టున్నది ఇది పరిస్థితిగా. ఇంకోవైపు ఇటు పాడి కౌశిక్ రెడ్డి కూడా మొన్న ప్రెస్ మీట్ పెట్టి కాంగ్రెస్ పార్టీ చాలా ప్రతిష్టాత్మకంగా గ్రూప్ 1 సంబంధించి ఎగ్జామ్స్ కండక్ట్ చేసినాం, ఫలితాలు కూడా ఇచ్చినాం, రేపేమో ఉద్యోగాలు ఇస్తామని చెప్పేసి కూడా కాంగ్రెస్ ప్రభుత్వం చెప్తా ఉంటే అది పెద్ద స్కామ్, ఇటు బీజేపీ కాంగ్రెస్ కలిసి చేసిన స్కామ్ అని చెప్పేసి కూడా వారు చెప్తా ఉన్నారు. పనికి మళ్ళీ బీజేపీ ఇండ్లే పని ఉన్నదంటే ఇండ్లేవి స్కామ్ ఉంటుంది, వాళ్ళతోనే ఏముంటది. వాళ్ళకి ఏం చేత కాకనే సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామని పకోడీలు వేసుకునేటోళ్ళని, ఇడ్లీలు వేసుకునేటోళ్ళని ఉద్యోగాలు ఇచ్చినామని చెప్పుకునేటోళ్ళతో మాకెక్కడ కంపేర్ చేస్తారు? దేశానికి స్వతంత్రం తెచ్చి తెలంగాణ ఇచ్చి ప్రపంచ దేశాలలో ఆదర్శంగా 140 ఏండ్ల నుంచి ఉన్నటువంటి పార్టీతోని స్వతంత్రంలో లేరు, తెలంగాణ ఇచ్చుట్ల ఉనికిని తప్పుబట్టిన వాళ్ళు. వాళ్ళతోని మాకేంది కంపేర్? మేము 60,000 ఉద్యోగాలు ఇస్తామన్నాం, 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామన్నాం, 10 నెలల్లో 60,000 ఉద్యోగాలు పూర్తి చేసినాం. ఇంకో 20,000 ఖాళీలు రేపో మాపో భర్తీ చేయబోతున్నాం. 20,000 ఉద్యోగాలు నోటిఫికేషన్లు ఇవ్వబోతున్నాం. ఇప్పుడు అందులో ఎవరికో ఒక నాయకుని బిడ్డ మన కోడలికి ఎవరికో ఉద్యోగం అందులో గ్రూప్ వల్ల ర్యాంక్ వచ్చింది కాబట్టి ఆ ర్యాంక్ అంటే ఇప్పుడు మా పిల్లలు చదవద్దు అంటే నాయకులైతే మా పిల్లలు ఫస్ట్ ర్యాంక్ రావద్దు, మా పిల్లలు గ్రూప్ 1 ఎగ్జామ్లో పార్టిసిపేట్ చేయొద్దు అంటే ర్యాంక్ కానీ వాళ్ళు చదువుకుంటే కానీ ఎగ్జామ్ రాస్తే కానీ లీక్ అయిపోయినట్ట. అంటే మేము ఇక ఒకవేళ రాజకీయ నాయకులు అయితే మా పిల్లలు చదువుకోవడానికి పనికిరారా? రాముల్ నాయక్ గారు ప్రెస్ మీట్ పెట్టి చెప్పిండ్రు కదా, దమ్ముంటే మరి పెట్టుండి మీ టీఆర్ఎస్ భవన్లను ఇంకేనన్నా ఎగ్జామ్ పెట్టుండి, చుట్టూ బందోబస్తు పెట్టి మధ్యలో కూర్చోబెట్టి రాపిండి అని ఛాలెంజ్ చేసిండు కదా. ఆ ఛాలెంజ్ కి సిద్ధమేమో రమ్మనండి. మాట్లాడిన మాటలకి జవాబులు చాలా దొరుకుతాయి. ఆ జవాబుకి పరిణామము, ఆ జవాబుకు అంటే ఛాలెంజ్ కి సిద్ధంగా ఉండేటోళ్ళైతే మాట్లాడాలి. పనికి మళ్ళీ ఆ పాడి కౌశిక్ది మళ్ళీ మనం ఈ ప్రభాకర్ రెడ్డిని, ఈ పాడి కౌశిక్ రెడ్డిని ఎందుకయ్యా ఎత్తుతున్నాం మనము? పని లేక ఎందుకు వీళ్ళ గురించి డిస్కషను? ఇంకోటి మీరు ఫ్రీడమ్ ఇచ్చిన పార్టీ, తెలంగాణ ఇచ్చిన పార్టీ కాంగ్రెస్ పార్టీ అని చెప్తారు. కానీ ఈరోజు జగిత్యాలలో కల్వకుంట్ల కవిత రజతోత్సవాల సందర్భంగా వాళ్ళు మాట్లాడారు. మా ఫ్రీడమ్ పై దానికి ఆమె మాట్లాడేదానికి ఏం సంబంధం అసలుకి?
వాళ్ళ వాళ్ళ అయ్యకి ఎవరు భిక్షం పెట్టినో రాజకీయ భిక్షం ఫస్ట్ చూసుకోమని ఆమెకి. హ్మ్. మాది ఫ్రీడమ్ ఫైటింగ్ చేసిన పార్టీనే 140 ఏళ్ల చరిత్రనే. వాళ్ళ అయ్య కూడా మా దగ్గరనే చదువుకొని పోయినోడున్నాడు. ఓనమాలు నేర్చుకున్నోడున్నాడు. తర్వాత అమ్మహ, కాకా, కీకి గుణితాలన్నీ నేర్చుకున్నోడున్నాడు. తర్వాత దేశాన్ని, రాష్ట్రాన్ని ఏ విధంగా అమ్మాలనో మొదలుపెట్టినోడున్నాడు. అన్నీ వాళ్ళ అయ్య దగ్గర అన్నీ నేర్చుకున్న బిడ్డనే రౌడీ అనకపోతే ఏమంటది? లిక్కర్ రాణి ఇంకేమంటది? నేను రౌడీని అన్నది. రౌడీకి నిరూపితమే ఒక మహిళ చేయని పని చేసింది. జైలుకు 6 నెలలు వయసొచ్చింది. నేననొద్దు ఒక మహిళకి. హ్మ్. కించపరచొద్దు. వేరే విధంగా ఉద్యమము పోరాటంలో ఒకళ్ళు నలుగురు ప్రాణాలు రక్షించడం కోసమో, మన ఉనికిని, మన రాష్ట్రం ఉనికి, మన దేశ ఉనికి, మన పౌరుల ఉనికి, ఇంకేమన్నా సేవ చేసే ఉనికి కోసం తనేదన్నా త్యాగం చేసుకొని జైలుకి పోయిందంటే, ఆమె కాళ్ళు కడిగి నెత్తిన జల్లుకుంటుండే. ఆమె వ్యాపారాల్ని రక్షించుకోవడానికి, వేలాది కోట్ల రూపాయలని రక్షించుకోవడం కోసం వాళ్ళు చేసిన స్కాముల్ని, అవును, పింక్ బుక్కులనే. నేనంటున్న పింక్ బుక్‌లో ఇంతకుముందు రాసినటువంటి ఆస్తుల వివరాలు గూడా ఉండొచ్చు. హ్మ్. ఆ ఆస్తుల వివరాల కింద ఇవి గూడా రాస్తే అన్నీ బయట పెడితే ఒక్కసారి బావుంటదని చెప్తున్నా నేను. ఇంకోటి ఇది 27వ తారీఖు జరిగే రజతోత్సవ సభ ఏదైతే ఉందో, సో అది బీఆర్ఎస్ పార్టీ సభ కాదు. అది తెలంగాణ ప్రజల సభ. ప్రతి ఒక్కళ్ళు ఇంటింటి నుంచి ఒక్కొక్కళ్ళు రావాలి. ఈ కాంగ్రెస్ చేసిన వైఫల్యాలు కూడా అన్నీ కూడా బహిర్గతం చేయాలని చెప్పి చెప్తారు. ఏమని చెప్తాడంట తెలంగాణ ప్రజలకు 7.5 లక్షల కోట్ల అప్పు మోపిండని చెప్తాడంటనా? లేకపోతే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక క్లారిటీ ఇయ్యమనండి. ఇప్పుడు ముక్త్ టీఆర్ఎస్ సిల్వర్ జూబ్లీయా? లేకపోతే 3 ఏళ్ల కింద పుట్టిన బీఆర్ఎస్ పార్టీకి 25 ఏండ్ల? ఎవరికి నిండిన 25 ఏండ్లు చెప్పాల్సినటువంటి అవసరం ఉన్నది. హ్మ్. టీఆర్ఎస్‌ను బొందబెట్టి బీఆర్ఎస్‌ని లేపినటువంటి మీరు ఎవరికి 25 సంవత్సరాలు. టీఆర్ఎస్ అయిపోయింది 22 సంవత్సరాలకే. హ్మ్. 3 ఏళ్ల కింద బీఆర్ఎస్ పుట్టింది. 3 ఏళ్లకి సిల్వర్ జూబ్లీ ఎట్లా చేసుకుంటాడు? 22 ఏళ్లకి సిల్వర్ జూబ్లీ ఎట్లా చేసుకుంటాడు? హ్మ్. అది ఫస్ట్ చెప్పాలి. ఇది ఏదో కాంగ్రెస్ చేసిన పనులన్నీ మేము ప్రజలకు వివరిస్తాం అనంటే నీ సభల్లో చెప్తే ఇంటరా? నువ్వు ఏడన్నా మీడియా దగ్గర పెట్టి మాట్లాడితే కూడా ఇంటారు. ఈరోజు కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టు ఒక సభను చేస్తున్నావు. హ్మ్. మేమేమి దానికి అడ్డుపడట్లేదు. మీరు మాకు గతంలో అడ్డుపడేటటువంటి సభలు కావు మావి. బస్సులు ఇయ్యకుండా, రోడ్లకు అడ్డం వెహికల్ పెట్టించి, మాకు పోనీయకుండా, బ్యారిగేడ్లు అడ్డం పెట్టి, పోలీసోళ్ళ చేతిల మా వెహికల్‌ని రానియకుండా, ట్రాఫిక్ పోలీసులతోని ఇబ్బంది పెట్టించి, ఎన్ని చేసినా హ్మ్. ఈరోజు ప్రజలు మా వెనకాల, ప్రజల ఆశీర్వాదం మా తల మీద అన్నీ ఉన్నందుకు ఈరోజు తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి ప్రజాపాలన నడుస్తుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు 16 గంటల నుంచి 18 గంటల వరకు పనిచేస్తున్నాడు. ఎవరైతే రేపు పొద్దునొచ్చి ఎండగడతామని చెప్తున్నాడో ఫస్ట్ ఫామ్ హౌస్‌ల నుంచి బయటికొచ్చి 4 రోజులు ప్రజల మధ్యలో తిరగమను. గతంలో ప్రగతి భవన్‌ల నుంచి బయటికి రాలేదు. ఇప్పుడు ఫామ్ హౌస్‌ల నుంచి బయటికి రానోడొచ్చి ఏమో చెప్తా అంటే ఎవరు ఇనే పరిస్థితిలో లేరు. గిది గుర్తుంచుకోమను. మా గురించి మాట్లాడే ముందు మేము 15 నెలల్లో చేసినటువంటి అభివృద్ధి, వాళ్ళు 10 ఏళ్లలో చేసినటువంటి విధ్వంసాన్ని రెండూ కూర్చొని డిబేట్ చేసి పరిష్కారం చేసుకుందాం. ఒకసారి రమ్మని అడుగుతున్నా. దానికేమైనా సిద్ధంగా ఉంటే, మా ఛాలెంజ్‌కి సిద్ధంగా ఉంటే స్వీకరించమను. నువ్వొచ్చి సభలు పెట్టినా, ఘీ పెట్టినా, ఇంకా ఆయన భయం ఇదేదో ప్రజలకు చెప్పడం కోసం గాదు. ఈరోజు వచ్చింది పేపర్‌లో చూసిండ్రు గదా! హ్మ్. టీఆర్ఎస్ ఉనికి ఖతమైపోయింది. కేటీఆర్‌ని ఎవరు నమ్మే పరిస్థితిలో లేరు. కేసీఆర్ బయటికెళ్తలేడు. మీ పార్టీ ఖతమైపోయింది. కార్యకర్తలు దగ్గరకొచ్చే పరిస్థితి లేరు అని అన్ని పేపర్‌లలో వస్తే, దాన్ని కాపాడుకోవడం కోసం, తన పార్టీ ఉనికి కోసం పెట్టుకుంటున్నటువంటి సభ తప్పించి ప్రజల మీద ఆయనకు ప్రేమ లేదు, మమకారం లేదు. ప్రేమ, దోమ ఏమీ లేదు. కుట్టేది తప్పించి తెలంగాణ ప్రజలకి. ఇంకోటి కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో ఉగాది సందర్భంగా సో సన్న బియ్యం పంపిణీ చేస్తుంది. కానీ చాలా ప్రతిష్టాత్మకంగా చేస్తున్న సన్న బియ్యాన్ని సో ఇటు కాంగ్రెస్ పార్టీ కావచ్చు, బీఆర్ఎస్ పార్టీ కావచ్చు 40% నూకలు వస్తున్నాయని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీకి హరీష్ రావు చెప్తారు. అలాగే బీజేపీ పార్టీ ఏమో ఒకవైపు లేదు, దీంట్లో చాలా వరకు సబ్సిడీ పైసలు కూడా మేము ఇస్తున్నాం, మా పేర్లు పెట్టాలి, మమ్మల్ని ప్రచారం చేయాలి, నరేంద్ర మోదీ ఫోటో పెట్టాలని చెప్పి బీజేపీ పార్టీ చెప్తారు. సో మీరేం చెప్తారు? ఫోటో పెట్టమంటే పెడతాము. దండేయమంటే ఏస్తాము. పూజ చేయమంటే చేస్తాము. హ్మ్. కానీ ఫస్ట్ ఆఫ్ ఆల్ మా తెలంగాణ నుంచి జీఎస్టీ రూపంలో తీసుకుంటున్న రూపాయిని, రూపాయికి రూపాయి 10 పైసలు ఇయ్యకున్నా పర్లే, రూపాయిని రూపాయిలాగా వాపస్ ఇయ్యండి. హ్మ్. మీరెట్లా చెప్తే అట్లింటాము. ఎందుకంటే మా సొమ్మే మీరు తీసుకొని పోయి, మంది సొమ్ము మంగళారం అంటుంటే మీరు చెప్పిన మాటలకు తలూపడానికి మేమన్నా తెలంగాణ ప్రజలు మరీ వెంగళంపల్లాగా కనబడుతున్నామా? కొట్లాడుకొని తెచ్చుకున్న తెలంగాణ, పోరాట గడ్డ తెలంగాణ, ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఊరుకుంటారా? 5 కిలోలు నీవి, 1 కిలో మావి అంటే 5 కిలోలు కాదు, 6 కిలోలు కూడా నువ్వే ఇయ్యి. హ్మ్. ఇంకా 58 పైసలు మీ దగ్గర నుంచి మాకు రావాలి. 10,000 కోట్లతోని దులుపుకుందాం అనుకుంటున్నామేమో, అది నడవదు. సెస్సుల రూపంలో వసూలు చేసినయి, జీఎస్టీ రూపంలో వసూలు చేసిన పైసా, మా పైసా మాకి. ఎందుకంటే ఈ మాట అంటున్నా, కేంద్రం నడవాలని అందరికీ ఉంటది. కేంద్ర పథకాలుంటాయి. బట్ పక్క రాష్ట్రాలకు, మీ నార్త్ రాష్ట్రాలలో మీరు పాలిస్తున్నటువంటి రాష్ట్రాలకు రూపాయి తీసుకొని పోయి రూ. 8 వాపస్ ఇస్తుర్రు. మాకు రూపాయి తీసుకొని పోయి రూ. 40 పైసలు వాపస్ ఇస్తుంటే, మీది వాటా అందులో అనంటే చూస్తూ ఊరుకోవడానికి మా పైసలు తిని
తిన్నింటి వాసాలు లెక్క పెట్టే మాటలు మేము మాట్లాడదలుచుకోలేదు. పక్కోని పుట్టిన బిడ్డ నా బిడ్డ అని చెప్పుకునే సంస్కారం మా తెలంగాణ ప్రజలకు లేదు. కాబట్టి వీళ్ళ కార్పొరేటర్లు ఏ ఇదేమంటారు అది రేషన్ షాప్ దగ్గరనో పోయి, ఏ బండన్న పోయి స్టేట్మెంట్లు ఇచ్చినంత మాత్రాన ఎవరికి ఏం ఒరగదు. మీరు నిజంగానే మీ మీ పైసలు, మీ వాటా, మీ ప్రధానమంత్రి ఫోటో పెట్టాలంటే ఇంకా 28 రాష్ట్రాలలో బియ్యం ఇయ్యండి. సన్న బియ్యం ఇచ్చి మీ వాటా అడగండి అప్పుడు. ఇటు హరీష్ రావు చెప్తారు 40% నూకలే ఉన్నాయి బియ్యంలో అని చెప్పి హరీష్ రావుకి. ఎందుకు 100% నూకలే ఉన్నాయి అనుకోండి మనం. పోయిందేమున్నది? తిన్న ప్రజలకు తెలుసు, ఇచ్చిన మాకు తెలుసు. నువ్వు 45 అనుకో, 100 అనుకో, ఎంతనన్నా అనుకో. కానీ మీ అయ్య కనీసం వడ్లేస్తే వరేస్తే ఉరి అన్నోడు మీ మామ. ఈరోజు మేము అదే వరిని పండించి రైతుల చేత పండింపజేయించి అదే వరిని మేము కొని ఈరోజు ప్రజలకి మేము సన్న బియ్యం పెడుతున్నాము. 3 పూటల కడుపు నిండా సన్న బియ్యం భోజనం ఇస్తున్న మా ప్రభుత్వం ఎక్కడ? వరేస్తే ఉరి అన్న ప్రభుత్వం మీ ప్రభుత్వం ఎక్కడ? మేము ఇచ్చిన ప్రజలు సుఖంగా సంతోషంగా ఉండి వాళ్ళ ఆశీర్వాదం ఇస్తున్నారా లేదా? 4 కోట్ల ప్రజలకు సమానంగా చూస్తున్న మా ప్రభుత్వం వాళ్ళు మాట్లాడాలి గాని నువ్వు మాట్లాడితే ఒరిగేదేముంది, సచ్చేది మీకు వచ్చేది ఏం లేదు కదా. చేసిన పని బాగుందని చెప్ప శాత కాదు, బాలేదు అని కాముగుండడానికి ధైర్యం సరిపోతలేదు, మా ఉనికి పోతుంది. కాబట్టి ఏదన్నా ఒకటి బట్టగలిచి మీదేయాలి, ఏదన్నా ఒకటి బురదల రాయి కొట్టాలి, లేదా ఏదన్నా ఒకటి రాళ్ళు కొట్టాలి. ఇంకోటి పని లేదు. కాబట్టి వీళ్ళకి టైం దగ్గర పడ్డది. వినాశకాలే విపరీత బుద్ధి అంటారు. టైం దగ్గర పడ్డది. ఏదో పిచ్చి పిచ్చి కూతలు కూస్తున్నారు. కుయ్యనియండి కొన్ని రోజులు.